అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10 నిమిషాల్లో కోడికూర తయారు చేసేసుకుందాం. నిజంగానండి, నన్ను నమ్మండి, 10 నిమిషాల్లో కోడికూరని రుచిగా చేసేసుకోవచ్చు. మరి ఇలాంటి నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం మనం ఒక కుక్కర్లో 1/2 kg శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు తీసుకోవాలి. పెద్ద పీసెస్ అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 1 రెబ్బ కరివేపాకు, కొత్తిమీర ఉంటే ఇప్పుడే 4-5 రెమ్మలు వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కాబట్టి ఒకసారి బాగా కలపాలి. మూత పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చికెన్ బాగా హాట్గా ఉంటే ఇంకొక విజిల్ ఉడికించుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మూత తీసి చూడాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ ఎక్కువ ఉంటుంది. అందుకోసం మనం మరలా స్టవ్ వెలిగించి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా కుతుకుతామని ఉడికించుకునేటప్పుడు అవసరమైతే ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి. ఇది మరింత స్పైసీనెస్ కోసం వేస్తున్నాము. ఒకసారి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే చికెన్ కూర 10 అంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. నన్ను నమ్మి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.